ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లోని 58 స్థానాల్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఉదయమే ఓటేసేందుకు భారీగా క్యూ కట్టారు ఓటర్లు. మరోవైపు ఓటర్ల కోసం పోలింగ్ బూత్లతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఎండబారిన పడకుండా షామియానాలు, తాగునీరు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్లలో పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లోని 58 స్థానాల్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఉదయమే ఓటేసేందుకు భారీగా క్యూ కట్టారు ఓటర్లు. మరోవైపు ఓటర్ల కోసం పోలింగ్ బూత్లలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఎండబారిన పడకుండా షామియానాలు, తాగునీరు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్లలో పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. All I want to say is that everyone should come out and vote for in as large numbers as possible, because this is our power, this is our democracy, and to make democracy even more powerful, I think it's important for people to come out and vote in large numbers. And development is very important, and the way government has worked in the last 10 years, yes, they have worked for the development, the country has moved forward, and hopefully people will realize that as well, and people will do that today as well, especially the people of Delhi. దేశంలో 6వ విడత పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ 6వ దశ ఎన్నికల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానాలో అత్యధికంగా 223 మంది అభ్యర్థులు, జమ్మూ కాశ్మీర్లో కనిష్టంగా 20 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లి నారాయణఘర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. దేశ అభివృద్ధి కోసం ప్రజలు తమ ఓటును ఖచ్చితంగా వేయాలన్నారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, శ్రావణి, సార్వత్రిక ఎన్నికల్లో తుది దశకు చేరుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 7 విడతల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు 6వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 6వ విడత ఎన్నికల్లో మొత్తం 58 పార్లమెంటు నియోజకవర్గాలకు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం 7 పార్లమెంటు స్థానాలకు ఇదే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. పక్కనే ఉన్నటువంటి హర్యానాలో ఉన్నటువంటి 10 పార్లమెంటు స్థానాలకు కూడా ఇదే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూనే ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు మొత్తం కూడా టెంపరేచర్ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఉదయం 8 గంటలకే సూర్యుడు మండుతున్నాడు. ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఇప్పటికేనైతే ఓటర్లు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. మరోపక్క తమ ఓటు వేసి త్వరగా ఇళ్లకు వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల వల్ల ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. దాంతో ఈ ఉదయమే సరైనటువంటి సమయం అనే ప్రయత్నంలో కూడా ఓటర్లు కొంత తమ స్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంత ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు జరుగుతున్నటువంటి 8 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండ తగలకుండా మనం చూస్తున్నాం. ఇక్కడ షామియానా ఏదైతే ఉందో ఈ విధంగా మొత్తం ఎక్కడికక్కడ షామియానాలు వేశారు. షామియానాల కింద ఒకవేళ ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి నిలబడ్డా కానీ వాళ్ళకి ఇబ్బంది తలెత్తకుండా. ఇక మరోపక్క వాటర్ను అందుబాటులో పెట్టారు. ఇంకోవైపు ఏ విధంగానైతే అంటే ఎండ దెబ్బ ఒకవేళ ఎవరికైనా తగిలి ఇబ్బందులకు గురవుతే వాళ్ళకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద పారామెడికల్ సిబ్బందిని కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే అంబులెన్స్లను కూడా రంగంలోకి దించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తుంటే కూడా ఎన్నికల కమిషన్కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ అనేది కొంత
ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మనం పోలింగ్ బూత్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఇక్కడ ఎవరికి ఓటు వేసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ 25 మంది బరిలో ఉన్నారు. సో ఈ విధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లకు ఏమాత్రం అభ్యంతరాలు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని చేస్తూనే ఉన్నారు. అయితే అర్బన్ ప్రాంతాల్లో ఈ పోలింగ్ను మరింత పెంచేందుకు కూడా కొన్ని ప్రత్యేకంగా దాదాపు నెల రోజుల నుంచి కూడా కొంత క్యాంపెయినింగ్ అయితే ఎన్నికల కమిషన్ చేసింది. సో ఇప్పటి వరకైతే క్యూలో జనాలు కనిపిస్తున్నారు, కానీ ఎండ తీవ్రత మాత్రం ఇప్పటికే వేడి అనేది పెరుగుతూనే ఉంది. మరి ఓటర్స్ టర్న్అవుట్ అనేది ఎలా ఉంటుంది ఏంది అనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.